దశావతారాల్లో వరాహ అవతారం ఒకటి. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని పాతాళంలోకెళ్ళి దాస్తాడు. అప్పుడు విష్ణువు ఆ రాక్షసుని సంహరించేందుకు వరాహ అవతారాన్ని ఎత్తుతాడు. అందుకోసం బ్రహ్మదేవుని శరీరం నుంచి ఒక వరాహం ప్రత్యక్షమవుతుంది. అది అతి చిన్న ఆకారంతో కేవలం 8 అంగుళాల సైజులో బయటకు వస్తుంది. ఆ వరాహం కాస్త తల అదే రూపంలో ఉండి మెడ కింద శరీరం మనిషిలా మారి కొన్ని క్షణాల్లోనే భారీ రూపాన్ని పొందుతుంది. ఆ భారీ రూపం శ్రీ మహావిష్ణువే. హిరణ్యాక్షుడితో భీకర పోరాటం జరిపి ఆ రాక్షసుణ్ణి వధించి భూమిని బయటకు తీసుకువచ్చాడు విష్ణువు. అయితే వరాహాలు బలమైనవి. వాటికి భూమిని తవ్వే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వరాహాల్లో ఉన్న శక్తి, పట్టుదల భూమిని పాతాళం నుంచి తిరిగి తీసుకురావడానికి, సముద్ర గర్భంలోకి వెళ్ళడానికి సరిగ్గా సరిపోతాయి. అందుకే హరి ఈ వరాహ రూపాన్ని ఎంచుకున్నాడని కొందరు చెప్తారు. అలా విష్ణువు తన వరాహ అవతారంలో భూమిని తన కోరలతో పైకి